స్వచ్ఛమైన నెయ్యి. పోనీ చాలా వరకు సహజమైన నెయ్యి సప్లై చేసి ఎవరూ కూడా కేజీకి ఇంత డబ్బు అని చైర్మన్ ప్రైవేట్ పిఏకి కోట్లు కమిషన్ ఇస్తాడా? ఒక ప్రైవేట్ పిఏ అయిన అప్పన్నని జైల్లో పెట్టిన సిట్, 36 మందిని నేరస్తులుగా ఛార్జ్షీట్లో పెట్టిన సిట్, మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పిన సిట్ ఎందుకు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరును ఛార్జ్షీట్లో పెట్టలేదు? అసలు జైల్లో ఇంకా ఎందుకు పెట్టలేదు అని రోజు జనాలు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా నన్ను ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారు. అడుగుతాను. మీ దగ్గర రివర్స్ టైం మిషన్ ఉందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళ దగ్గర ఉంది. అది ఎలా? ఆశ్చర్యపోతున్నారా? సాధారణంగా కాలం గడిచే కొద్దీ వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి కదా. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో మాత్రం ధరలు తగ్గుతూ పోయాయి. మరీ ముఖ్యంగా నెయ్యి ధర 2020లో 600 రూపాయల నుంచి 423కి తగ్గింది. 2022లో 400 నుంచి 319కి తగ్గింది. మనందరం ఇళ్లలో నెయ్యి అంతో ఇంతో వాడేవాళ్ళమేగా. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ ఎక్కడైనా 423కి లేదా 319కి దొరకటం మీరు ఎక్కడైనా చూసారా? ఎన్ని కేజీలు బల్క్గా కొన్నా కూడా సుమారు 700 రూపాయలు కేజీగా ఉండే నెయ్యి 423కి, 2 ఏళ్ల తర్వాత 319కి రాదు కదా. అంత తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందంటే అది నెయ్యే కాదు అని అర్థం. ఈ విషయమే సిట్ నిర్ధారించింది కూడా.